కోర్స్ స్కాలర్షిప్స్ వచ్చినా కూడా ఫైనాన్షియల్ బర్డెన్ వద్దనుకున్నా కూడా అసలు ఎంత ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? మేడం ఇప్పుడు యాక్చువల్గా యూకేలో మనకు 2 ఇయర్స్ కోర్సుకి మొత్తం కలిపి 15 లక్షల్లోనే కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. 2 ఇయర్స్ కోర్సు మాత్రమే మనం ఆప్ట్ చేసుకుంటే అవును. దాంతోపాటు ఇంకొక 2 ఇయర్స్ PSW వస్తుంది, అదే. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా, రాంగ్ గైడెన్స్కి వెళ్లకుండా ఒకసారి వచ్చి కూర్చొని ప్రాపర్గా కనుక్కోండి అసలు ముందు ఏంటి, యూకేకి వెళ్తే ఏమున్నది, నా పరిస్థితి ఏంటి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వెళితే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వద్దా, Right. ఖర్చులు ఎలా ఉన్నాయి అక్కడ, ఇప్పుడు మనకు ఫుడ్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా మేడం. అవును, డెఫినెట్ సో గా. వాటికి కూడా ఖర్చులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కనుక్కోవచ్చు. అండ్ మీరు దానికి చెప్పారు కదా పరిష్కారం, 20 గంటల పాటు క్యాంపస్ లో కానీ క్యాంపస్ బయట కానీ పనిచేయచ్చు. పార్ట్ టైం జాబ్ సో చేసుకోవచ్చు సుమారుగా ఎంత 20 పౌండ్లు ఇస్తారా? ఎంత మేడం. 10-12 పౌండ్ల? ఒక 12 పౌండ్స్ వేసుకోండి మేడం 12 పర్ పౌండ్లు. హవర్. ఎస్. ఒక 20 అవర్స్ మీద మనకు అరౌండ్ 240 పౌండ్స్ వేసుకోండి. అదే 4 వారాలంటే మనకి సుమారు 1000 పౌండ్లు. ఒక 25,000 నుంచి 30,000 పర్ వీక్ సంపాదించుకోవచ్చు మేడం. అదే కాబట్టి అక్కడ ఉండడానికి కావాల్సింది ఒక 600-700 పౌండ్లలో బతకచ్చు అని నేను అవును విన్నాను. అవును అవును అవును. కాబట్టి 200-300 పౌండ్లు ఇంకా పై ఆదా చేస్తారు వాళ్ళు. మనకు పైన ఇంకొక 300 పౌండ్స్ 500 పౌండ్స్ వరకు వీళ్ళకి ఆప్షన్ ఉంది మేడం. అందుకే వాళ్ళందరూ కూడా మెయిన్గా ఒక మాస్టర్స్కి మీరు ఒక దేశానికి వెళ్దాం అనుకున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ మనం చూస్ చేసుకోవాల్సింది ఎడ్యుకేషన్ లోన్. ఎడ్యుకేషన్ లోన్ ఖచ్చితంగా తీసుకోవాలి మేడం. ఇప్పుడు అందరూ అనుకునేదంటే ఎడ్యుకేషన్ లోన్ మనం తీసుకుని మళ్ళీ మేమే కట్టాలి అంటే కరెక్టే. కాకపోతే మీరు ఆ ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకొని మాస్టర్సే కంప్లీట్ చేయకుండా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతుంటారు మేడం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకపోతే. రైట్. కాబట్టి ఈ లోన్ తీసుకోవడం మంచిది, బర్డెన్ లేకుండా, అంటే Burden మెంటల్ లేకుండా. బర్డెన్ అంతే లేకుండా. మేడం. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద స్టడీస్, ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ ఫర్ ద స్టడీస్ అండ్ దానితో పాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అవుతాయి. అండ్ వీళ్ళకు బుక్స్ స్టేషనరీస్ ఏమైనా కవర్ అయినా కూడా ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అవుతాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్, వీసా ఖర్చులు కూడా ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది లేకుండా ఉంటే ప్రశాంతంగా చదువుకొని రైట్. లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి మేడం. అండ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు మనకి అడ్మిషన్స్ అండ్ వీసాలు కూడా చాలా ఈజీగా వస్తాయి. వీసా దగ్గర కూడా ఎటువంటి రిస్క్ లేకుండా వీసా గ్యారెంటీ రావడానికి అవకాశం ఎడ్యుకేషన్ లోన్ అందిస్తుంది అంటే ఈ ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ ఎప్పుడు ఉంటుంది మరి? మేడం. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ద 2 ఇయర్స్ కోర్స్, ఇప్పుడు 2 సంవత్సరాల కోర్స్ అనుకోండి మేడం. 2 ఇయర్స్ కోర్స్ అయిపోయాక 1 ఇయర్ రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది వీళ్ళకు. అంటే 1 ఇయర్ జాబ్ వెతుక్కోవడానికి టైం ఇస్తారు ప్రతి బ్యాంకు. 4th ఇయర్ ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. అంటే దానిలో వీళ్ళు సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీ మనకు 3 ఇయర్స్ దొరుకుతుంది. కాబట్టి స్టూడెంట్స్కి జాబ్స్ వెతుక్కోవడానికైనా జాబ్స్ సెట్ అవ్వడానికి కూడా మంచి టైం దొరుకుతుంది వీళ్ళకు. సో అన్ని విధాల యూకే చాలా అనుకూలమైన దేశం మేడం. అంటే దేశం. అంటే మనకి యునైటెడ్ కింగ్డమ్ అనగానే మీరు చెప్పినట్టుగా 4 కంట్రీస్ వస్తాయి కలగలిస్తే యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఇక్కడ నుంచి ట్రావెల్ ట్రాన్సిట్ కూడా చాలా సులువు, చాలా ఈజీ మేడం. రైట్. అండ్ దానితో పాటు యూకేలో మనం చదువుకోవడానికి మేడం ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే మనకు ఇప్పుడు నార్మల్గా IELTS, డ్యూలింగో, టోఫెల్ ఇవన్నీ ఏం ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్గా మనకి ఇంటర్మీడియట్ బేస్ మీద ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో 65% ఉండి అండ్ మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ మేడం.